హాయ్ ఫ్రెండ్స్, జీవిత పరమార్థం అనే నా యూట్యూబ్ ఛానల్ యొక్క సబ్స్క్రైబర్స్కి మరియు నా వ్యూవర్స్ అందరికీ కూడా ముందుగా శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు నేను ఒక ముఖ్యమైన టాపిక్తో మీ ముందుకు వచ్చాను. ఉగాది అంటే ఏమిటి? ఉగాది అనే పేరు ఎలా వచ్చింది? ఉగాది ఎందుకు జరుపుకుంటారు? ఉగాది జరుపుకోవటం ఎప్పుడు ప్రారంభించారు? ఉగాది యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? ఉగాది రోజున షడ్రుచుల సమ్మేళనంతో ఒక మధురానుభూతి అయిన చాలా టేస్ట్ అయినటువంటి ఒక పచ్చడి చేస్తారు. దాని యొక్క ఉపయోగాలు ఏమిటి అనే యొక్క విషయాల గురించి క్షుణ్ణంగా నేను మీకు వివరించదలిచాను. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క విషయాలు తెలుసుకుంటారని ఆశిస్తున్నాను. ముఖ్యంగా ఉగాది అనే పదం సంస్కృత పదం. మన భారతదేశంలో పూర్వీకులంతా కూడా సంస్కృత భాషలోనే మాట్లాడేవారు. ఆ టైంలో ఏ పదమైనా, ఏ యొక్క అర్థమైనా, ఏం మాట్లాడుకోవాలన్నా సంస్కృత పదంలో మాత్రమే మాట్లాడుకునేవారు. ప్రస్తుతం ఇప్పుడు ఉన్నవాళ్ళు సంస్కృతం తెలుగు కలగలుపుగా మాట్లాడుతూ ఉంటారు. కానీ సంస్కృతం యొక్క పూర్తి అర్థం ఏమిటంటే ఉగాది అంటే సంస్కృత పదం. ఉగా అంటే నక్షత్ర గమనం, ది అంటే దినము అంటే రోజు, నక్షత్ర గమనానికి ఆది ఉగాది. అందుకనే ఈ సృష్టి ప్రారంభించినప్పుడు ఏదైతే మొదటి నక్షత్రం ఏర్పడిందో దానిని ఉగాదిగా భావించి ఆ రోజు నుంచి ఉగాది జరుపుకోవడం జరిగింది. అంతేకాకుండా చైత్ర శుక్ల పాడ్యమి నాడు బ్రహ్మదేవుడు ఈ విశ్వాన్ని సృష్టించాడని, ఈ సృష్టి ఆరంభించిన సంకేతంగా ఉగాది జరుపుకుంటారు. అంతేకాకుండా సోమకుడు వేదాలను తస్కరించడంతో విష్ణువు మత్స్యావతారంలో ఆ సోమకుడిని సంహరించి ఆ వేదాలను తిరిగి బ్రహ్మకు అప్పగిస్తారు. దాని సంకేతంగా ఉగాది జరుపుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క విషయాల్ని మన పురాణాల్లో చాలా క్షుణ్ణంగా పొందుపరచడం జరిగింది. మన హిందూ ధర్మశాస్త్రంలో ఏ పండుగ చేసుకున్నా, ఏ శుభకార్యం జరుపుకున్నా దానికి చాలాటువంటి శాస్త్రీయమైన అర్థాలు, శాస్త్రీయమైన ఉపయోగాలు చాలా దాగి ఉన్నాయి. ప్రస్తుత తరానికి మన హిందూ ధర్మశాస్త్రంలో దాగి ఉన్నటువంటి సత్యాలు ఎంతవరకు కూడా తెలియదు అనేది నా ఉద్దేశం. ఎందుకంటే మన పూర్వీకులు వాటన్నిటిని కూడా చాలా భద్రత భావంతో వాటిని ఉన్నతంగా నెరవేర్చేవారు. ఇప్పుడున్న సమాజం టెక్నాలజీ పేరుతో సంస్కృత సాంప్రదాయాలు మర్చిపోయి వాటి యొక్క అర్థాలు కూడా తెలియకుండా కనుమరుగు చేసేస్తున్నారు. కానీ హిందూ ధర్మశాస్త్రం ఎంత గొప్పదంటే ప్రతి యొక్క చిన్న పనికి కూడా చాలా ఉపయోగాలు దాగి ఉన్నాయి. వాటిని తెలుసుకోగలిగినారు చాలా గొప్ప అదృష్టవంతులని చెప్పాలి. ఈ ఉగాది ఈ విధంగా ఏర్పడడం జరిగింది. ఈ ఉగాది రోజున షడ్రుచుల సమ్మేళనంతో ఎందుకు జరుపుకుంటారు అంటే మొత్తం తీపి, చేదు, పులుపు, ఒగర అన్ని రకాలైన కారం, ఉప్పు మొత్తం షడ్రుచులు అంటే ఒక 6 రకాలు అన్నీ కలుపుకొని ఒక అందమైన మధురానుభూతి పచ్చడి తయారు చేసి తింటారు. దానివల్ల 2 రకాలుగా చెప్పుకుంటూ ఉంటారు మన పెద్దలు. ఒకటేంటంటే వాటి వల్ల అటువంటి తీపి మంచికి, శుభకార్యానికి, చేదు కష్టాలను ఎదుర్కోవడానికి, ఒగర అనుభవాలకి, అదేవిధంగా ఈ 6 రకాలైన కారణాల చేత వాటిని మనం జీవితంలోకి ఆస్వాదించాలి. మన తెలుగు జాతిలో, మన భారతదేశంలో, భారత సంస్కృతంలో, సాంప్రదాయాలలో తెలుగు అంటే సంవత్సరం మొదలయ్యేది ఈ ఉగాది రోజు నుంచే మొదలు పెడతారు. ఇప్పటి నుంచి కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంలో తీపు, చేదు, ఒగర, పులుపు
కారం, ఉప్పు అన్ని రకాలు కలగలిపి జీవితంలో ప్రతీది కూడా అన్నీ ఇటువంటి మధురానుభూతులను కలిగిస్తాయి, బాధలు కలిగిస్తాయి, సంతోషాలు కలుగుతాయి. ప్రతి దాన్ని కూడా ఒక్కొక్క పదార్థంతో పోల్చడం జరిగింది. ఆ విధంగా ఇయన్నీ ఎదుర్కొంటూ అందరూ కూడా సంతోషకరంగా కొత్త సంవత్సరంలో అడుగు పెడుతున్న శుభ సందర్భంగా ఉగాది పచ్చడి తయారు చేసుకుంటారు. ఇంకో విధంగా ఉగాది పచ్చడి మన శరీరానికి కూడా చాలా ఆరోగ్యకరమైనదని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ 6 రకాలు కలిపి ఒక పచ్చడిగా తయారు చేసుకొని కొంతమంది ఏంటంటే గట్టిగా తినే పచ్చడిగా స్పూన్‌తో తినే విధంగా చేసుకుంటారు. మరి కొంతమంది రసంలా చేసుకొని తాగుతూ ఉంటారు. ఎవరికి నచ్చిన విధంగా ఆ విధంగా చేసుకుంటారు. అలా చేయడం వల్ల ఏంటంటే ఆ యొక్క షడ్‌రుచులు 6 రకాలు కలిపి ఒక మిక్స్ చేసి ఒక పచ్చడిగా తాగి తినడం వల్ల మన కడుపులో మొత్తం అవయవాలన్నీ కూడా అంటే కడుపులో ఉన్నటువంటి ప్రతి అవయవం కూడా దాంతో శుభ్రపడిపోతుంది. శుభ్రపడిపోయి ప్రతి ఒక్కరు కూడా ఫ్రీ మోషన్స్ అయిపోతాయన్నమాట. అంటే కడుపులో ఉన్న నులిపురుగులు చనిపోతాయి. కడుపుకి పెట్టినటువంటి మలేరియా ఉన్నా మొత్తం పోతా ఉంటాయి. లేదంటే జీర్ణ సమస్యలున్నా ఏ కడుపుకి సంబంధించిన ఏ యొక్క సమస్య ఉన్నా సరే ఈ యొక్క పదార్థం ఏదైతే ఉగాది పచ్చడిగా మనం తీసుకుంటున్నామో అది కడుపుని మొత్తం పరిశుభ్రంగా మార్చేసి కడుపులో ఉన్న వేస్టేజ్ అంతా కూడా మోషన్స్ రూపంలో బయటకు వెళ్ళిపోతుంది. ఆ విధంగా కూడా చక్కని ఆరోగ్యాన్ని సమృద్ధిగా ఏర్పరచుకొని కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాము. ఈ సంవత్సరం అంతా కూడా సుఖ సంతోషాలతో ఇదే విధంగా ఎంతో ఆరోగ్యంగా ఉండాలని మన పెద్దలు చెప్పడం జరిగింది. ఈ విధంగా ఉగాది పచ్చడి యొక్క ఉపయోగాలున్నాయి. ముఖ్యంగా ఏంటంటే ఉగాది పచ్చడి ఉగాది ఎందుకు చేసుకుంటారు? ఉగాది ఎప్పుడు ప్రారంభించారు? ఉగాది చేసుకోవడానికి గల కారణం ఏంటి? ఉగాది రోజునే పచ్చడి ఎందుకు చేసుకుంటారు? ఆ పచ్చడి యొక్క ఉపయోగాలేంటి? ఇయన్నీ కూడా నేను ఈ యొక్క చిన్న వీడియోలో మీ అందరికీ కూడా తెలియపరిచానని అనుకుంటున్నాను. ఈ యొక్క విషయాలు తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటే తెలుసుకోండి. మీ యొక్క తర్వాత తరాలకి, పిల్లలకి కూడా ఈ ఉగాది యొక్క ప్రత్యేకతను తెలియపరుస్తూ వీళ్ళ తరతరాలుగా గుర్తుంచుకుని మన భారతదేశం యొక్క సంస్కృత సాంప్రదాయాలను కాపాడుతూ మనం ముందుకు సాగిపోవాలని ఈ కొత్త సంవత్సరంలో అడుగు పెడుతున్నందుకు భగవంతుడు మనందరికీ కూడా చక్కని ఆయురారోగ్యాలు ప్రసాదించి ఎటువంటి ఇబ్బంది లేకుండా రక్షించి కాచి కాపాడాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా వ్యూయర్స్ అందరూ ఈ యొక్క వీడియో ద్వారా కొంచెమైనా సమాచారం తెలుసుకుని హ్యాపీ ఫీల్ అవుతారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.